ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండీ! ఇవాళ 6వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసయ్యా. మీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలుండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనము యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలో కొంత భాగం తెలుసుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన ప్రసంగంలో యేసయ్య ఏం చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కదండి, యేసయ్య మనం ఏం చేసినా కూడా మన యొక్క ఇంటెన్షన్ని గమనిస్తారు కదండి. మనము మంచి ఇంటెన్షన్తో చేస్తున్నామా, లేకపోతే మనము మంచి అనిపించుకోవాలనే ఒక ఇంటెన్షన్తో చేస్తున్నామా, అవన్నీ కూడా యేసయ్య గమనిస్తారు కదండి. ఒకవేళ మన ఇంటెన్షన్ మంచిదైతే యేసయ్య మనకి మంచి ప్రతిఫలాన్ని ఇస్తారు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కదండి, మనం చర్చిలో కానుక వేసేటప్పుడు మనం ఎంత కానుక వేస్తున్నామో దేవునికి మనకి తెలిస్తే సరిపోతుంది కదండి. కొన్ని సమయాల్లో మనం కృతజ్ఞతార్పణలు కూడా మనం ఇస్తాం కదండి. ఆ కవర్ మీద మన యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఇవన్నీ కూడా మనము మెన్షన్ చేస్తాం కదండి. అవన్నీ కూడా దైవజనులు చదివి మన కోసము ప్రార్థిస్తారు కదండి. కాబట్టి వారికి తెలిసినా కూడా సరిపోతుంది కదండి. అలా కాకుండా మనము వచ్చిన వారందరూ కూడా తెలుసుకోవాలి నేను ఎంత కానుక ఇచ్చాను అనే ఒక ఇంటెన్షన్తో కనుక మనము కానుకను కనుక చెల్లిస్తే దానికి మనము ప్రతిఫలాన్ని పొందుకోం కదండి. ఎందుకంటే అక్కడ మన ఇంటెన్షను సరిగా లేదు కదండి. ఇంకా యేసయ్య ఏం చెప్తున్నారో మనం చూద్దామండి. 3వ వచనము. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ విషయం గురించి మనం లాస్ట్ వీడియోలో కూడా తెలుసుకున్నాం కదండి. మనం ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు మన యొక్క ఇంటెన్షన్ ఎలా ఉండాలండి, మనం చేసిన మంచి పనిని బట్టి యేసయ్య నామానికి మహిమ రావాలి అనే ఒక ఇంటెన్షన్తో మనం చేయాలి కదండి. ఆ విధమైన మంచి ఇంటెన్షన్తో చేస్తే యేసయ్య మనకి ప్రతిఫలాన్ని ఇస్తారు కదండి. అలా కాకుండా మనం మంచి పేరు పొందుకోవాలనే ఒక ఇంటెన్షన్తో చేస్తే మనకి రివార్డ్ అనేది రాదు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో చూద్దామండి. 5వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కదండి, మనం ప్రేయర్ కూడా ఏ విధంగా చేయాలో యేసయ్య మనకి చెప్తున్నారు కదండి. మనం ప్రార్థించేటప్పుడు ఎవరో వింటున్నారని వారి కోసం మనం ప్రేయర్ చేయకూడదంట కదండి. మన ప్రార్థన దేవుడు వింటున్నారనే ఉద్దేశంతోనే మనం ప్రేయర్ చేయాలి కదండి. ఎందుకంటే మన ప్రార్థనకి జవాబు ఇవ్వగలిగింది యేసయ్య మాత్రమే కదండి. మనం ఇంకో విషయం కూడా గమనించాలి కదండి. ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ వారు సరిగా చేయకపోతే ఆ విషయాన్ని బట్టి మనము వారిని అపహసించకూడదు కదండి. ఎందుకంటే ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు కదండి. మనం ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా నేర్చుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది కదండి. అందుకని మనందరం కూడా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి పరలోకం చేరుకునే వరకు పరిశుద్ధంగా జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప మనందరికీ యేసు నామములో కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.